చూడండమ్మా, మ్యాట్రిసెస్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ యూనిట్ వెక్టార్ స్పేసెస్ 1. ఓకేనా? ఫస్ట్ డెఫినేషన్ చూడండి. వెక్టార్ స్పేస్ అంటే ఏంటిదో డెఫినేషన్ రాద్దాం. లెట్ ఎఫ్ ప్లస్ డాట్స్ ఈజ్ ఎ ఫీల్డ్. ఎఫ్ ప్లస్ డాట్స్ ఈజ్ ఎ ఫీల్డ్ and A comma B comma C comma up to so on belongs to capital F or scalars. A comma B comma C comma up to so on belongs to capital F or scalars. Using the elements of F, we prepare alpha comma beta comma gamma comma up to so on belongs to V are vectors. Therefore V is a vector space. ఓవర్ ఎఫ్. ఏబిసి అనేటువంటి స్కేలార్స్ అయ్యి ఆల్ఫా బీటా గామా అనేటువంటి వెక్టార్స్ ఎగ్జిస్ట్ అయితే కనుక వీని ఏమంటాం? వెక్టార్ స్పేస్ అంటాం. వి ఈజ్ ఏ వెక్టార్ స్పేస్ ఆఫ్ ఎఫ్ అయితే కనుక దాన్ని ఎలా డినోట్ చేస్తాము అంటే కనుక ఇట్ ఈజ్ డినోటెడ్ బై వి ఆఫ్. ఇక్కడ వి ఆఫ్ ఎఫ్ అంటే కనుక వెక్టార్ స్పేస్ ఓవర్ ఎఫ్ అవుతుంది. వెక్టార్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్ కావాలి అంటే కనుక ద ఫాలోయింగ్ యాక్సిమమ్స్ ఆర్ ట్రూ. వి ఆఫ్ ఎఫ్ అనేది వెక్టార్ స్పేస్ కావాలి అంటే కనుక ఫాలోయింగ్ కండిషన్స్ సాటిస్ఫై కావాలి. అవి ఏంటి అంటే కనుక ఫస్ట్ కండిషన్ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు క్యాపిటల్ వి ఫర్ ఆల్ఫా కమా బీటా బిలాంగ్స్ టు వి. ఆల్ఫా బీటా అనేటువంటి వి స్కేల్ ఆఫ్ వెక్టార్స్ అయితే కనుక ఆల్ఫా ప్లస్ బీటా కూడా విలో ఉండాలి. అది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే కనుక ఆల్ఫా ప్లస్ ఆఫ్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వేర్ for all alpha comma beta comma gamma belongs to B. ఆల్ఫా బీటా గామా అనేటువంటి వెక్టార్స్ అయితే కనుక ఆల్ఫా ప్లస్ ఆఫ్ బీటా ప్లస్ గామా చేసిన ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ప్లస్ గామా చేసిన వాల్యూస్ రెండు ఈక్వల్గా ఉండాలి. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏంటి అంటే కనుక లెట్స్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి అయితే కనుక దేర్ ఎగ్జిస్ట్ 0 బిలాంగ్స్ టు వి సచ్ దాట్ ఆల్ఫా ప్లస్ 0 ఈక్వల్ టు 0 ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా కావాలి. ఆల్ఫా అనేది ఏదైనా ఒక వెక్టార్ తీసుకుంటే కనుక 0 అనేటువంటి వెక్టార్ ఎగ్జిస్ట్ అయ్యి ఆల్ఫా ప్లస్ 0 చేసినా 0 ప్లస్ ఆల్ఫా చేసినా దేనికి ఈక్వల్ కావాలి? ఆల్ఫాకి ఈక్వల్ కావాలి. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ ఏంటి అంటే కనుక ఇఫ్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి దేర్ ఎగ్జిస్ట్ మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి సచ్ దట్ ఆల్ఫా ప్లస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు 0 వెక్టార్కి ఈక్వల్ కావాలి. నెక్స్ట్ ఫిఫ్త్ కండిషన్ ఏంటి అంటే కనుక ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు బీటా ప్లస్ ఆల్ఫా ఫర్ ఆల్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు వి. ఇవన్నీ మీకు గ్రూప్స్లో వచ్చింటాయి. ఓకేనా? ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేసేటప్పుడు వచ్చింటాయి. కాకపోతే ఇక్కడ ఏం తీసుకోవాలి? మనం ఎలిమెంట్స్ కాకుండా మనం వెక్టార్స్ తీసుకొని ఆ వెక్టార్స్ మీద ఎఫ్ అనేది ఎబిలియన్ గ్రూప్ కావాలి. ఇంకా మల్టిప్లికేషన్ దృష్ట్యా కూడా మనకి ప్రాపర్టీస్ సాటిస్ఫై కావాలి. అవి ఏంటి అంటే కనుక సిక్స్త్ కండిషన్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు వి కావాలి. ఫర్ ఏ అనేటువంటిది మనకి స్కేలార్ కావాలి, ఆల్ఫా అనేది వెక్టార్ అయితే కనుక కాబట్టి ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి అయితే కనుక ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎందులో ఉండాలి? వి అనేటువంటి వెక్టార్లో ఉండాలి. నెక్స్ట్ సెవెంత్ కండిషన్ ఏంటి అంటే కనుక ఏబి ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు దేనికి ఈక్వల్ కావాలి అంటే కనుక ఏ ఆఫ్ బి ఆల్ఫాకి ఈక్వల్ కావాలి. ఇక్కడ ఏ కామా బి అనేటువంటి స్కేలార్స్ అండ్ ఆల్ఫా అనేది ఏం కావాలి? స్కేలార్ అయితే కనుక ఏబి ఆఫ్ ఆల్ఫా
ఆల్ఫా ఈక్వల్ దీనికి ఈక్వల్ కావాలి, ఏ ఆఫ్ బి ఆల్ఫాకి ఈక్వల్ కావాలి. నెక్స్ట్ 8th వన్, ఏ ప్లస్ బి ఆఫ్ ఆల్ఫా యొక్క వాల్యూ అయినా ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫా యొక్క వాల్యూ అయినా రెండు ఈక్వల్గా ఉండాలి. ఫర్ ఏ కామా బి అనేటువంటి మనకి స్కేలార్స్ అయ్యి ఆల్ఫా అనేది వెక్టార్ అయితే కనుక ఏ ప్లస్ బి ఆఫ్ ఆల్ఫా చేసిన ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫా చేసిన వాల్యూస్ రెండు ఎలా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. నెక్స్ట్ 9th కండిషన్ ఏంటి అంటే కనుక ఏ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటాకి ఈక్వల్ కావాలి. ఫర్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు వి. అంటే ఏ అనేది స్కేలార్ అయ్యి ఆల్ఫా బీటా అనేటువంటి వెక్టర్స్ అయితే కనుక ఏ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా కావాలి. నెక్స్ట్ తర్వాత పాయింట్ ఏంటి అంటే కనుక లెట్స్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి అయితే కనుక దేర్ ఎగ్జిస్ట్ 1 బిలాంగ్స్ టు వి సచ్ దట్ there exists 1 belongs to f such that 1 into alpha equal to alpha into 1 equal to alpha కావాలి. కాబట్టి v అనేది వెక్టార్ స్పేస్ ఓవర్ f కావాలి అంటే కనుక ఈ 10 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే కనుక అప్పుడు వీని ఏమంటాం, వెక్టార్ స్పేస్ ఓవర్ f అంటాం. దాన్ని ఎలా డినోట్ చేస్తాము అంటే కనుక v ఆఫ్ fగా డినోట్ చేస్తాం. ఈ ఫస్ట్ 5 కండిషన్స్ అని ఎందులో ఉంటాయి, మనకి గ్రూప్ ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేసేటప్పుడు అక్కడ నెంబర్స్ తీసుకుంటే కనుక g కామా ప్లస్ ఈజ్ ఏ ఎబిలియన్ గ్రూప్ అని రాస్తాం. ఇక్కడ జీ కామా ప్లస్ అని రాయకూడదు, ఎందుకని అక్కడ జీలో ఉండే ఎలిమెంట్స్ అన్ని మనం నెంబర్స్ తీసుకుంటాం, ఇక్కడ అన్ని వెక్టార్స్ తీసుకుంటాం. కాబట్టి ప్లస్ దృష్ట్యా మనకి ఏం కావాలి, ఎబిలియన్ గ్రూప్ కావాలి. ఇక్కడ ఎక్స్టర్నల్ ఆపరేషన్ డాట్ ఉంటుంది, డాట్ మీద ఇక్కడ ఏ ఆల్ఫా ఏబి ఆఫ్ ఆల్ఫా ఏ ప్లస్ బి ఆల్ఫా ఏ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా నెక్స్ట్ 1 into ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ 1 ఈక్వల్ టు ఆల్ఫా అనేటువంటి కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయితే కనుక వి ఆఫ్ ఎఫ్ అనేది ఏమవుతుంది, వెక్టార్ స్పేస్ ఓవర్ ఎఫ్ అవుతుంది. ఇక్కడ ప్లస్ని ఏమంటాము అంటే కనుక ఇంటర్నల్ ఆపరేషన్ అంటాం, డాట్ని ఏమంటాము అంటే కనుక ఎక్స్టర్నల్ ఆపరేషన్ అంటాం. ఇందులో ఉండేటువంటి ఆపరేషన్ వేర్ ప్లస్ ఈజ్ కాల్డ్ లేదా ప్లస్ ఈజ్ ఏమవుతుంది, ఇంటర్నల్ ఆపరేషన్ అవుతుంది. ప్లస్ అనేది ఆపరేషన్ అవుతుంది, ఇంటర్నల్ ఆపరేషన్ అవుతుంది. అండ్ డాట్ ఈజ్ ఎక్స్టర్నల్ ఆపరేషన్. కాబట్టి మనం చేసినటువంటి కండిషన్లో ప్లస్ అనేది ఇంటర్నల్ ఆపరేషన్ అయితే కనుక డాట్ అనేది ఏం ఆపరేషన్ అవుతుంది, ఎక్స్టర్నల్ ఆపరేషన్ అవుతుంది. ఇది వెక్టార్ స్పేస్ ఓవర్ ఎఫ్ అనేటువంటిది డెఫినేషన్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ వన్, షో దట్ the set Vn of all ordered n tuples over a field of is a vector space with respect to addition of n tuples as addition of vectors and multiplication of n tuple by a scalar as scalar multiplication. Okay na, Vn of all order n tuple అయితే గనక స్కేలార్ ఫీల్డ్ f మీద ఆ Vn అనేది ఏమని ప్రూవ్ చేయాలి, వెక్టార్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. దేని దృష్ట్యా, with respect to addition of n tuples as addition of vectors. addition of vectors ని యూజ్ చేసి addition of n tuples తీసుకొని addition of vectors ని యూజ్ చేసి Vn అనేది ఏమని ప్రూవ్ చేయాలి, వెక్టార్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఇంకా బై యూజింగ్ స్కేలార్ మల్టిప్లికేషన్ కూడా యూజ్ చేసి వెక్టార్ స్పేస్ ఎలా ప్రూవ్ చేయాలి అంటే కనుక జాగ్రత్తగా చూడండి. Vn అనేటువంటి సెట్ కాబట్టి Vn అనేటువంటి సెట్లో ఏం తీసుకోమంటున్నాడు, ఆర్డర్డ్ n టపుల్. ఆర్డర్డ్ n టపుల్ అంటే కనుక ఎలా ఉంటుంది అంటే కనుక మనకి ఆర్డర్ పెయిర్ అంటే కనుక 2 ఎలిమెంట్స్ ఉంటాయి, ఆర్డర్డ్ ట్రైడ్ అంటే కనుక 3 ఎలిమెంట్స్ ఉంటాయి, ఆర్డర్ బై ఆర్డర్డ్ అంటే కనుక 4 ఎలిమెంట్స్ ఉంటాయి. అలా n టపుల్ అంటే కనుక ఒక పెయిర్లో మనకి మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, n ఎలిమెంట్స్ ఉంటాయి. అవి వెక్టార్స్గా తీసుకొని మనం Vn అనేది ఏమని ప్రూవ్ చేయాలి, వెక్టార్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. కాబట్టి Vn అనేది n టపుల్ ఆర్డర్డ్ అయితే కనుక అందులో ఉండే ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి అంటే కనుక మన ఏ కామా బి కామా సి కామా అప్ టు సో n రాయాలంటే కనుక మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో తెలియదు. కాబట్టి A1 కామా A2 కామా A3 కామా A4 కామా అప్ టు సో ఆన్ n రాస్తే కనుక ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని కనిపిస్తాయి, ఇందులో మనకి n ఎలిమెంట్స్ ఉంటాయి. కాబట్టి దీన్ని ఏమంటాం, ఆర్డర్డ్ n టపుల్ అంటాం. సచ్ దట్ ఇందులో ఉండేటి అన్ని కంపల్సరీ ఏం కావాలి అంటే కనుక A1 కామా A2 కామా అప్ టు సో ఆన్ an ఆర్ ఏ నెంబర్స్ ఇవి ఏ ఫీల్డ్లో ఉన్నాయంటాడు, ఎఫ్ అనేటువంటి ఫీల్డ్లో తీసుకోవాలి స్కేలార్స్. కాబట్టి A1 A2 అప్ టు సో ఆన్ అనేటువంటి స్కేలార్స్ ఎఫ్ అనేటువంటి ఫీల్డ్లో తీసుకుంటే కనుక A1 కా ఆర్డర్డ్
ఎన్ టపుల్ A1 A2 A3 అప్ టు సో ఆన్ AN అనేది ఏ సెట్లో ఉంటుంది, VN అనేటువంటి సెట్లో ఉంటే కనుక అది VN అనేది వెక్టార్ స్పేస్ అని ప్రూవ్ చేయాలంటే మనకి 10 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే ప్రూవ్ చేస్తే కనుక VN అనేది వెక్టార్ స్పేస్ ఓవర్ F అవుతుంది. అయితే మనకి కండిషన్స్ ప్రూవ్ చేసేటప్పుడు ఆల్ఫా బీటా గామా కావాలి. ఆ ఆల్ఫా బీటా గామా ఎందులో తీసుకోవాలి, VNలో తీసుకోవాలి. VNలో ఆర్డర్డ్ N టపుల్ ఉంటాయి కాబట్టి ఆ ఆల్ఫా బీటా గామాని మనం వెక్టార్స్ని కన్సిడర్ చేస్తే కనుక లెట్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమనుకుంటామంటే కనుక ఆర్డర్డ్ N టపుల్ A1 A2 అప్ టు సో ఆన్ ANని ఆల్ఫా అనుకుందాం. నెక్స్ట్ బీటా కూడా VNలో తీసుకుంటే కనుక బీటా కూడా మళ్ళీ ఏముండాలి, ఆర్డర్డ్ N టపుల్ ఉండాలి. కాబట్టి బీటాలో ఏమనుకుంటున్నాను అంటే ఇక్కడ నేను B1 B2 B3 అప్ టు సో ఆన్ BN ఆర్డర్డ్ N టపుల్ బీటా అనుకుంటే కనుక నెక్స్ట్ మనకి అసోసియేటివ్ ప్రాపర్టీ ప్రూవ్ చేసేటప్పుడు గామా కావాలి. గామాలో ఉండే వాల్యూస్ ఏమైనా రాసినట్టు కనుక C1 C2 అప్ టు సో ఆన్ CN. కాబట్టి ఆల్ఫా బీటా గామా అనేటువంటి VNలో తీసుకుంటే కనుక ఈ A1 A2 అప్ టు సో ఆన్ AN, B1 B2 అప్ టు సో ఆన్ BN, C1 C2 అప్ టు సో ఆన్ C అనేటువంటి అమ్మని ఎందులో ఉంటాయి, అవన్నీ స్కేలార్స్ ఫీల్డ్ Fలో ఉంటాయి. ఇందులో స్కేలార్స్ ఏవైతే ఉన్నాయో A1 A2 అప్ టు సో ఆన్ AN, B1 B2 అప్ టు సో ఆన్ BN, C1 C2 అప్ టు సో ఆన్ CN ఆర్ స్కేలార్స్ ఎందులో ఉంటాయి, స్కేలార్స్ అనే ఫీల్డ్ Fలో ఉంటాయి. ఆల్ఫా బీటా గామా అనేటువంటి ఇవి ఎందులో ఉంటాయి, మనకి ఆర్డర్డ్ N టపుల్ తీసుకున్నాము అంటే కనుక VN అనేటువంటి సెట్లో ఉంటాయి. ఇప్పుడు మనకి ఫాలోయింగ్ 10 కండిషన్స్ అన్నీ ప్రూవ్ చేస్తే కనుక అప్పుడు VN అనేది ఏమవుతుంది, వెక్టార్ స్పేస్ ఓవర్ F అవుతుంది. ఫస్ట్ కండిషన్ ఏం ప్రూవ్ చేయాలి, లెట్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు మనం ఎందులో తీసుకోవాలి, VNలో తీసుకుంటే కనుక ఆల్ఫా ప్లస్ బీటా ఆల్సో ఎక్కడ ఉండాలి, VNలో ఉండాలి. ఆల్ఫా బీటా అనేటువంటి VNలో ఉంటే కనుక ఆల్ఫా ప్లస్ బీటా కూడా మనకి VNలో ఉంటుందని ప్రూవ్ చేయాలి. కాబట్టి ఆల్ఫా బీటా తీసుకుంటే కనుక ఆల్ఫా ప్లస్ బీటా అనేది VNలో ఉంటుందో లేదో మనం చెక్ చేయాలి. ఆల్ఫా అంటే కనుక మనకి ఏముంది, ఆర్డర్డ్ N టపుల్ A1 A2 అప్ టు సో ఆన్ AN ప్లస్ బీటా అంటే కనుక బీటాలో మళ్ళీ ఆర్డర్డ్ N టపుల్ స్కేలార్స్ ఏం తీసుకుంటున్నాం, B1 B2 అప్ టు సో ఆన్ BN ఉంది. ఈ 2 ఆర్డర్డ్ N టపుల్స్ ఎలా యాడ్ చేయాలి, ఫస్ట్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే కనుక A1 ప్లస్ B1 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే కనుక A2 ప్లస్ B2 A3 ప్లస్ B3 అప్ టు సో ఆన్ లాస్ట్ ఎలిమెంట్ యొక్క వాల్యూ AN ప్లస్ BN వస్తుంది. A1 B1 అనేటువంటి స్కేలార్స్ Fలో ఉంటే కనుక A1 ప్లస్ B1 A2 ప్లస్ B2 A3 ప్లస్ B3 అప్ టు సో ఆన్ AN ప్లస్ BN అండ్ Fలో ఉంటాయి. కాబట్టి ఈ ఎలిమెంట్ పోయి ఎందులో ఉంటుంది, మనకి VNలో ఉంటుంది. ఓకేనా, దేర్ ఫోర్ ఆల్ఫా బీటా అనేటువంటి VNలో తీసుకుంటే కనుక ఆల్ఫా ప్లస్ బీటా ఎందులో ఉంటుంది, VNలో ఉంటుంది. ఈ ప్రాపర్టీ సాటిస్ఫై కావడాన్ని ఏవైనా 2 ఎలిమెంట్స్ ఒక సెట్లో తీసుకుంటే కనుక ప్లస్ అప్లై చేసిన అందులో ఉంటే ఏ ప్రాపర్టీ సాటిస్ఫై అయిందంటాం, క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అయిందంటాం. కాబట్టి దేర్ ఫోర్ క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫైడ్. ఆల్ఫా బీటా అనేటువంటి VNలో తీసుకుంటే కనుక ఆల్ఫా ప్లస్ బీటా ఎందులో ఉంటుంది, VNలో ఉంటుంది. కాబట్టి క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది అని ప్రూవ్ చేయాలంటే కనుక ఏవైనా 3 ఎలిమెంట్స్ తీసుకుంటే కనుక VNలో ఏవైనా రెండింటిని యాడ్ చేసి థర్డ్ వన్కి యాడ్ చేసి కనుక రిమైనింగ్ 2 యాడ్ చేసి ఇంకొక దానికి యాడ్ చేసి వాల్యూ ఈక్వల్గా ఉంటుందని ప్రూవ్ చేయాలి. కాబట్టి ఆల్ఫా ప్లస్ ఆఫ్ బీటా ప్లస్ గామా వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఫైండ్ అవుట్ చేసిన రెండు ఈక్వల్గా ప్రూవ్ చేస్తే కనుక ఏమవుతుంది, మనకి అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. అంటే ఆల్ఫా ప్లస్ ఆఫ్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందని ప్రూవ్ చేయాలి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామాకి ఈక్వల్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఆల్ఫా అంటే కనుక మనకి ఆర్డర్డ్ N టపుల్ A1 A2 అప్ టు సో ఆన్ AN ఉంది. ప్లస్ ఆఫ్ బీటా ప్లస్ గామా ఉంది. బీటాలో ఉండేటువంటి ఆర్డర్డ్ N టపుల్ చూస్తే కనుక B1 B2 అప్ టు సో ఆన్ BN ప్లస్ గామాలో ఉండే ఎలిమెంట్ చూస్తే కనుక C1 C2 అప్ టు సో ఆన్ CN ఆర్డర్డ్ N టపుల్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు A1 A2 అప్ టు సో ఆన్ AN. ఈ రెండింటిని యాడ్ చేసి కనుక ఆర్డర్డ్ N టపుల్ బీటాని గామాని యాడ్ చేసి కనుక B1 ప్లస్ C1
B2 ప్లస్ C2 కామా అప్ టు సో ఆన్ Bn ప్లస్ Cn వస్తుంది. ఇది ఒక ఆర్డర్డ్ n టపుల్, ఇది ఒక ఆర్డర్డ్ n టపుల్ కాబట్టి ఇప్పుడు ఆ రెండింటిని యాడ్ చేస్తే కనుక దట్ ఈస్ ఈక్వల్ ఏమొస్తుంది A1 ప్లస్ B1 ప్లస్ C1 కామా నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే కనుక A2 ప్లస్ B2 ప్లస్ C2 కామా A3 ప్లస్ B3 ప్లస్ C3 కామా అప్ టు సో ఆన్ లాస్ట్ ఎలిమెంట్ని యాడ్ చేస్తే కనుక AN ప్లస్ BN ప్లస్ CN వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇందులో ఉండే వాటిని మళ్ళీ 2 పార్టీషన్స్గా డివైడ్ చేస్తే కనుక A1 ప్లస్ B1 వరకు ఒక ఎలిమెంట్ అనుకుంటున్నాం కాబట్టి A1 ప్లస్ B1 నెక్స్ట్ A2 ప్లస్ B2 A3 ప్లస్ B3 ప్లస్ అప్ టు సో ఆన్ AN ప్లస్ BN వరకు ఒక ఆర్డర్డ్ n టపుల్లో వస్తున్నాం. రిమైనింగ్ ఎలిమెంట్స్ చూస్తే కనుక ఏ మిగిలిపోయిన పైన ఉండేటువంటి ఎలిమెంట్స్ మనకి C1 కామా C2 కామా అప్ టు సో ఆన్ CN ఉన్నాయి. A1 ప్లస్ B1 A2 ప్లస్ B2 అప్ టు సో ఆన్ AN ప్లస్ BN అంటే కనుక ఆల్ఫా బీటా n టపుల్స్ని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ అవుతుంది కాబట్టి ఫస్ట్ది ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. రిమైనింగ్ ఏమవుతుంది గామా యొక్క n టపుల్ అవుతుంది. దేర్ ఫోర్ ఏం రాసుకోవచ్చు ఆల్ఫా ప్లస్ ఆఫ్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ప్లస్ గామా అవుతుంది. కాబట్టి ఇలా సాటిస్ఫై అయితే కనుక ఈ ప్రాపర్టీని ఏమంటాం అసోసియేటివ్ ప్రాపర్టీ అంటాం. దేర్ ఫోర్ అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫైడ్. అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫైడ్. నెక్స్ట్ తర్వాత ఇంకేం కనుక్కోవాలి ఆల్ఫా బిలాంగ్స్ టు V తీసుకుంటే కనుక దర్ ఎగ్జిస్ట్ 0 బిలాంగ్స్ టు V సచ్ దట్ ఆల్ఫా ప్లస్ 0 ఈక్వల్ టు 0 ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా అవుతుందని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ కండిషన్ చూసుకుంటే కనుక లెట్స్ ఆల్ఫా బిలాంగ్స్ టు Vn తీసుకుంటే కనుక ఆల్ఫా బిలాంగ్స్ టు Vn తీసుకుంటే కనుక ఆల్ఫా ప్లస్ 0 చేసిన 0 ప్లస్ ఆల్ఫా చేసిన దేనికి ఈక్వల్ కావాలి మనకి ఆల్ఫాకి ఈక్వల్ అయితే కనుక 0 అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ అవుతుంది. ఐడెంటిటీ ప్రాపర్టీ సాటిస్ఫై అయిందంట. ఆల్ఫా అంటే కనుక మనకి ఆర్డర్డ్ n టపుల్ ఏముంది A1 కామా A2 కామా అప్ టు సో ఆన్ AN అనేది ఆల్ఫా అవుతుంది ప్లస్ 0 కూడా ఆర్డర్డ్ n టపుల్ 0 ఆర్డర్డ్ n టపుల్లో అన్ని ఎలిమెంట్స్ యొక్క వాల్యూస్ 0 ఉంటాయి కాబట్టి 0 కామా 0 కామా అప్ టు సో ఆన్ 0 వస్తుంది. ఇప్పుడు ఈ రెండు ఆర్డర్ టపుల్స్ యాడ్ చేస్తే కనుక A1 ప్లస్ 0 కామా A2 ప్లస్ 0 కామా అప్ టు సో ఆన్ AN ప్లస్ 0 వస్తుంది. A1 ప్లస్ 0 అంటే కనుక A1 A2 ప్లస్ 0 అంటే A2 అప్ టు సో ఆన్ AN ప్లస్ 0 అంటే AN వస్తుంది. ఇది మొత్తం దేనికి ఈక్వల్ అవుతుంది ఆల్ఫాకి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఆల్ఫా ప్లస్ 0 ఈక్వల్ టు ఆల్ఫా వస్తుంది. అలానే మనం 0 ప్లస్ ఆల్ఫా చేసినా సరే ఏమొస్తుంది మనకి ఆల్ఫానే అవుతుంది కాబట్టి ఇలానే ఇంప్రూవ్ చేయొచ్చు. సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్ 0 ప్లస్ ఆల్ఫా యొక్క వాల్యూ ఆల్ఫాకి ఈక్వల్ అవుతుంది. దేర్ ఫోర్ ఆల్ఫా ప్లస్ 0 అన్న 0 ప్లస్ ఆల్ఫా అన్న ఆల్ఫాకి ఈక్వల్ అవుతుంది. ఈ ప్రాపర్టీ సాటిస్ఫై అయిందంటే కనుక ఏ ప్రాపర్టీ సాటిస్ఫై అంటే ఐడెంటిటీ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. ఓకేనా దేర్ ఫోర్ ఐడెంటిటీ ప్రాపర్టీ సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఇంకేం సాటిస్ఫై అవుతుందో ప్రూవ్ చేయాలి ఇన్వర్స్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందో ప్రూవ్ చేయాలి. ఇన్వర్స్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందో ప్రూవ్ చేయాలి అంటే కనుక ఏమని ప్రూవ్ చేయాలి ఆల్ఫా బిలాంగ్స్ టు Vn తీసుకుంటే కనుక దేర్ ఎగ్జిస్ట్ మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు Vn అయ్యి ఆల్ఫా ప్లస్ మైనస్ ఆల్ఫా చేసిన మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా చేసిన దేనికి ఈక్వల్ కావాలి 0కి ఈక్వల్ అయితే కనుక అప్పుడు మైనస్ ఆల్ఫాని ఏమంటాం ఆ ఇన్వర్స్ ఎలిమెంట్ ఆఫ్ ఆల్ఫా అవుతుంది. కాబట్టి ఆల్ఫా బిలాంగ్స్ టు Vn తీసుకుంటే కనుక మైనస్ ఆల్ఫా అనేది Vnలో ఎగ్జిస్ట్ అయ్యి ఆల్ఫా ప్లస్ మైనస్ ఆల్ఫా చేసిన మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా చేసిన వాల్యూ దేనికి ఈక్వల్ కావాలి 0కి ఈక్వల్ అయితే కనుక మైనస్ ఆల్ఫా అనేది మనకి ఆల్ఫా యొక్క ఇన్వర్స్ ఎలిమెంట్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ తర్వాత ప్రాపర్టీ చూస్తే కనుక మనకి క్లోజర్ అయిపోయింది, అసోసియేటివ్ అయిపోయింది, ఐడెంటిటీ అయిపోయింది. నెక్స్ట్ ఇన్వర్స్ ప్రాపర్టీ చూస్తే కనుక ఫోర్త్ కండిషన్ లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు Vn తీసుకుంటే కనుక ఆల్ఫా అనేది Vnలో ఉంటే కనుక మైనస్ ఆల్ఫా ఈజ్ ఆల్సో Vn. ఎందుకని ఆల్ఫా అంటే కనుక AI బిలాంగ్స్ టు R అయితే కనుక మైనస్ AI అనేటువంటి కూడా మనకి రియల్ నెంబర్స్ అయితే కాబట్టి మైనస్ ఆల్ఫా ఈజ్ ఆల్సో ఏమవుతుంది Vn అవుతుంది. కాబట్టి ఆల్ఫా ప్లస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా యొక్క వాల్యూ చూస్తే కనుక ఆల్ఫా అంటే కనుక మనకి ఏముంది ఆర్డర్డ్ n టపుల్ A1 కామా A2 కామా అప్ టు సో ఆన్ AN ఉంది
ప్లస్ మైనస్ ఆల్ఫా అంటే కనుక ఆల్ఫాలో ఉండే అన్ని ఎలిమెంట్స్ ముందు మైనస్ రాసి ఏమొస్తుంది మైనస్ A1 కామా మైనస్ A2 కామా అప్ టు సో ఆన్ మైనస్ AN అనేది మైనస్ ఆల్ఫా ఉంది. ఇప్పుడు ఈ రెండు ఆర్డర్డ్ n టపుల్స్ యాడ్ చేస్తే కనుక A1 మైనస్ A1 కామా A2 మైనస్ A2 కామా అప్ టు సో ఆన్ AN మైనస్ AN వస్తుంది. A1 మైనస్ A1 అంటే 0, A2 మైనస్ A2 అంటే 0, అప్ టు సో ఆన్ AN మైనస్ AN అంటే 0. 0 ఆర్డర్డ్ n టపుల్ని 0గా డెనోట్ చేయొచ్చు కాబట్టి ఆల్ఫా ప్లస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు 0 అవుతుంది. ఇలానే మన మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసినా సరే వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది 0కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్ మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఏమని ప్రూవ్ చేసాం ఆల్ఫా ప్లస్ మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి మైనస్ ఆల్ఫా అనేది ఆల్ఫాకి ఏమవుతుంది ఇన్వర్స్ ఎలిమెంట్ అవుతుంది. కాబట్టి మైనస్ ఆల్ఫా ఈజీ రాసుకోవచ్చు ఇన్వర్స్ ఎలిమెంట్ ఆఫ్ దీని యొక్క ఇన్వర్స్ ఎలిమెంట్ అవుతుంది ఆల్ఫా యొక్క ఇన్వర్స్ ఎలిమెంట్ అవుతుంది. నెక్స్ట్ కాంపిటేటివ్ ప్రాపర్టీ లేదా ఎబిలియన్ ప్రాపర్టీ చూడాలి. అది చూడాలి అంటే కనుక 2 ఎలిమెంట్స్ ఉండాలి. కాబట్టి లెట్ ఆల్ఫా కమా బీటా బిలాంగ్స్ టు వి అని తీసుకుంటే కనుక ఆల్ఫా ప్లస్ బీటా చేసిన బీటా ప్లస్ ఆల్ఫా చేసిన రెండు ఈక్వల్గా ఉంటాయని ప్రూవ్ చేయాలి. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు బీటా ప్లస్ ఆల్ఫా వస్తుందని ప్రూవ్ చేయాలి. ఆల్ఫా ప్లస్ బీటా అంటే కనుక ఆల్ఫాలో ఉండే ఆర్డర్డ్ n టపుల్ ఏమున్నాయి A1 కామా A2 కామా అప్ టు సో ఆన్ AN ఉంది. ప్లస్ బీటాలో ఉండే ఆర్డర్డ్ n టపుల్ చూస్తే కనుక B1 కామా B2 కామా అప్ టు సో ఆన్ BN ఉంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే కనుక ఏమొస్తుంది A1 ప్లస్ B1 కామా A2 ప్లస్ B2 కామా అప్ టు సో ఆన్ AN ప్లస్ BN వస్తుంది. 1 ప్లస్ 2 చేసినా 3 వస్తుంది, 2 ప్లస్ 1 చేసినా 3 వస్తుంది. A1 ప్లస్ B1 అన్నా B1 ప్లస్ A1 అన్నా ఒకటే కాబట్టి A1 ప్లస్ B1 నేను రాస్తున్నాను ఇక్కడ B1 ప్లస్ A1 రాస్తున్నాం. అలా A2 ప్లస్ B2 అన్నా B2 ప్లస్ A2 అన్నా అంతే వస్తుంది. AN ప్లస్ BN ని BN ప్లస్ ANగా రాస్తున్నాం. దీన్ని 2 సమ్ ఆఫ్ ఆర్డర్డ్ n టపుల్ రాస్తే కనుక ఫస్ట్ ఎలిమెంట్స్ అనేవి కనిపిస్తున్నాయి B1 కామా B2 కామా అప్ టు సో ఆన్ BN ఉంది. రెండు మధ్యలో గుర్తు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఆఫ్ ఏమొస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్స్ అని చూస్తే కనుక A1 కామా A2 కామా అప్ టు AN వస్తుంది. ఆర్డర్డ్ B1 B2 అప్ టు సో ఆన్ BN అంటే కనుక బీటా వెక్టార్కి ఈక్వల్ అవుతుంది. A1 A2 అప్ టు సో ఆన్ AN అంటే కనుక ఆల్ఫా అవుతుంది. కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ ఏమవుతుంది బీటా ప్లస్ ఆల్ఫా అయితే కనుక ఏ ప్రాపర్టీ సాటిస్ఫై అయినట్టు కాంపిటేటివ్ ప్రాపర్టీ లేదా ఎబిలియన్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. ఓకేనా ఇది 5th కండిషన్. నెక్స్ట్ 6th కండిషన్ ప్రూవ్ చేయాలి. 6th కండిషన్ ప్రూవ్ చేయాలంటే కనుక ఏ ఆల్ఫా అనేది VNలో ఉంటుందని ప్రూవ్ చేయాలి. ఏ ఆల్ఫాలో ఏ అనేది ఏమవుతుంది స్కేలార్ అవుతుంది. ఆల్ఫా అనేది వెక్టర్ కాబట్టి స్కేలార్స్ అని ఎందులో ఉండాలి ఫీల్డ్ Fలో ఉండాలి. కాబట్టి ఏ బిలాంగ్స్ టు F అండ్ ఆల్ఫా అనేది వెక్టర్ ఆల్ఫా బిలాంగ్స్ టు VN తీసుకుంటే కనుక ఏ ఆల్ఫా ఎందులో ఉండాలి VNలో ఉంటుందని ప్రూవ్ చేయాలి. కాబట్టి ఏ ఇంటూ ఆల్ఫా యొక్క వాల్యూ VNలో ఉండాలి అంటే కనుక VNలో ఉండేటిని ఏంటి ఆర్డర్డ్ n టపుల్. కాబట్టి ఏ ఇంటూ ఆల్ఫా ఈజ్ ఆల్సో ఆర్డర్డ్ n టపుల్ అని ప్రూవ్ చేయాలి. కాబట్టి ఏ ఇంటూ ఆల్ఫా అంటే కనుక ఏముంది మనకి ఆర్డర్డ్ n టపుల్ A1 కామా A2 కామా అప్ టు సో ఆన్ AN ఉంది. ఇప్పుడు ఏ అనేది లోపలికి వెళ్ళిపోతే కనుక అన్నిటినీ మల్టిప్లై చేస్తుంది. కాబట్టి ఇట్ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది A1 కామా A2 కామా అప్ టు సో ఆన్ AN వస్తుంది. ఏ అనేది స్కేలారు A1 స్కేలార్. కాబట్టి ఏ ఇంటూ A1 అంటే కనుక మళ్ళీ స్కేలార్ వస్తుంది. అందే ఎందులో ఉంటుంది Fలో ఉంటుంది. కాబట్టి A1 A2 అప్ టు సో ఆన్ AN ఆర్ ఆల్సో స్కేలార్స్ అన్ని Fలో ఉంటాయి. కాబట్టి దిస్ ఇస్ ఆల్సో ఎందులో ఉంటుంది VNలో ఉంటుంది. కాబట్టి దేర్ఫోర్ ఏ ఇంటూ ఆల్ఫా బిలాంగ్స్ టు VN అవుతుంది. కాబట్టి ఏ అనేటువంటి స్కేలారు V ఆల్ఫా అనేటువంటి వెక్టార్ తీసుకుంటే కనుక ఏ ఎల్ఫ్ ఎందులో ఉంటుంది ఆల్ఫా అనేది VNలో ఉంటుంది. నెక్స్ట్ 7th కండిషన్ చూస్తే కనుక లెట్స్ ఏ కామా B బిలాంగ్స్ టు స్కేలార్స్. ఏబిలో స్కేలార్స్ అండ్ ఆల్ఫా అనేది వెక్టార్ తీసుకుంటే కనుక ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి A ప్లస్ B ఆఫ్ ఆల్ఫా చేసిన ఏ ఆల్ఫా ప్లస్ B ఆల్ఫా చేసిన రెండు ఈక్వల్గా ఉంటాయని ప్రూవ్ చేయాలి. అంటే ఏ ప్లస్ B ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ B ఆల్ఫా వస్తుందని ప్రూవ్ చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ప్లస్ B స్కేలార్ కాబట్టి అంతే ఉంచేస్తున్నాం. ఏ ప్లస్ B ఆఫ్ ఆల్ఫా అంటే కనుక ఆర్డర్డ్ n టపుల్ వెక్టార్ ఏన్ VN కాబట్టి అందులో ఉండే ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి A1 కామా A2 కామా అప్ టు సో ఆన్ AN అవుతుంది. ఏ ప్లస్ B మొత్తం ఒక స్కేలార్ కాబట్టి స్కేలార్ లోపలికి వెళ్ళిపోతే కనుక మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ ఏం రాసుకోవచ్చు ఏ ప్లస్ B ఇంటూ A1 కామా A ప్లస్ B ఇంటూ A2 కామా అప్ టు సో ఆన్
ఏ ప్లస్ బి ఇంటూ ఏమొస్తుంది ఏఎన్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ1 అంటే కనుక ఏ ఇంటూ ఏ1 ప్లస్ బి ఇంటూ ఏ1, ఏ ప్లస్ బి ఇంటూ ఏ2 అంటే కనుక ఏ ఇంటూ ఏ2 ప్లస్ బి ఇంటూ ఏ2 వస్తుంది అప్ టు సో ఆన్. ఏ ప్లస్ బి ఇంటూ ఏఎన్ అంటే కనుక ఏ ఇంటూ ఏఎన్ ప్లస్ బి ఇంటూ ఏఎన్ వస్తుంది. అన్ని సమ్ ఆఫ్ టూ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని సమ్ ఆఫ్ టూ ఆర్డర్డ్ ఎన్ టపుల్ రాస్తే కనుక ఫస్ట్ ఆర్డర్డ్ ఎన్ టపుల్ ఏమొస్తుంది ఏ1 కామా ఏ2 కామా అప్ టు సో ఆన్ ఏఎన్ తర్వాత గుర్తు ప్లస్. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్స్ అన్ని సెకండ్ ఆర్డర్డ్ ఎన్ టపుల్ రాస్తే కనుక బిఏ1 కామా బిఏ2 కామా అప్ టు సో ఆన్ బిఏఎన్ అవుతుంది. ఫస్ట్ ఆర్డర్డ్ ఎన్ టపుల్లో ప్రతి దాంట్లో ఏ మల్టిపుల్గా ఉంది కాబట్టి ఏ స్కేలార్ బయట రాసేస్తే కనుక ఏ ఆఫ్ ఏమొస్తుంది ఏ1 కామా ఏ2 కామా అప్ టు సో ఆన్ ఏఎన్ వస్తుంది. సెకండ్ ఆర్డర్ ఎన్ టపుల్లో ప్రతి దాంట్లో బి మల్టిపుల్గా ఉంది ఇక్కడ బిని కామన్ తీసేస్తే కనుక ఏ1 కామా ఏ2 కామా అప్ టు సో ఆన్ ఏఎన్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ1 ఏ2 అప్ టు సో ఆన్ ఏఎన్ అంటే కనుక ఆర్డర్డ్ ఎన్ టపుల్ ఆల్ఫా అవుతుంది కాబట్టి ఏ ఆల్ఫా ప్లస్ బి ఇంటూ ఏ1 కామా ఏ2 కామా అప్ టు సో ఆన్ ఏఎన్ అంటే కనుక మళ్ళీ ఆర్డర్డ్ ఎన్ టపుల్ ఆల్ఫా కాబట్టి ప్లస్ బి ఆల్ఫా అవుతుంది. అంటే ఏ ప్లస్ బి ఆఫ్ ఆల్ఫా చేసి కనుక దేనికి ఈక్వల్ అవుతుంది ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫాకి ఈక్వల్ అవుతుంది. అది సెవెంత్ కండిషన్ ప్రూవ్ చేయడం. ఓకేనా. నెక్స్ట్ ఎయిత్ కండిషన్ చూడండి. ఎయిత్ కండిషన్ ఏమైనా ప్రూవ్ చేయాలి ఏ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా చేస్తే కనుక దేనికి ఈక్వల్ కావాలి ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటాకి ఈక్వల్ అవుతుందని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ఎయిత్ కండిషన్ చూస్తే కనుక ఏ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా కండిషన్ ఏమొస్తుందో మనం ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ఎయిత్ వన్ ఏ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా యొక్క కండిషన్ చూస్తే కనుక ఏమొస్తుందని ప్రూవ్ చేయాలి ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటాకి ఈక్వల్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఏ అనేది స్కేలర్ కాబట్టి అంతే ఉంటుంది. ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా అంటే కనుక ఏ1 కామా ఏ2 కామా అప్ టు సో ఆన్ ఏఎన్ ప్లస్ బీటా అంటే కనుక బి1 కామా బి2 కామా అప్ టు సో ఆన్ బిఎన్ అనేది బీటా అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ఆఫ్ లోపల సమ్ ఆఫ్ టూ ఆర్డర్డ్ ఎన్ టపుల్ ఉన్నాయి కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే కనుక ఏమొస్తుంది ఏ1 ప్లస్ బి1 కామా ఏ2 ప్లస్ బి2 కామా అప్ టు సో ఆన్ ఏఎన్ ప్లస్ బిఎన్ అవుతుంది. బయట ఉండే స్కేలార్ ఏ లోపలికి వెళ్ళిపోతే కనుక ఆర్డర్డ్ ఎన్ టపుల్లో ప్రతి ఎలిమెంట్ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఏ ఇంటూ ఏ1 ప్లస్ బి1 ఏ ఇంటూ ఏ2 ప్లస్ బి2 నెక్స్ట్ ఏ ఇంటూ అప్ టు సో ఆన్ ఏ ఇంటూ ఏఎన్ ప్లస్ బిఎన్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ1 ప్లస్ బి1 అంటే కనుక ఏ1 ప్లస్ ఏ బి1 కామా ఏ2 ప్లస్ ఏ బి2 అప్ టు సో ఆన్ ఏఎన్ ప్లస్ ఏ ఇంటూ బిఎన్ అవుతుంది. ఇక్కడ సమ్ ఆఫ్ టూ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి సమ్ ఆఫ్ టూ ఆర్డర్డ్ ఎన్ టపుల్ రాసి కనుక ఫస్ట్ టర్మ్స్ అన్ని ఫస్ట్ ఆర్డర్డ్ ఎన్ టపుల్ రాసి కనుక ఏ1 కామా ఏ2 కామా అప్ టు సో ఆన్ ఏఎన్ ప్లస్ సెకండ్ టర్మ్స్ అన్ని సెకండ్ ఆర్డర్డ్ ఎన్ టపుల్ రాసి కనుక ఏబి1 కామా ఏబి2 కామా అప్ టు సో ఆన్ ఏబిఎన్. ఫస్ట్ ఆర్డర్ ఎన్ టపుల్లో ప్రతి దాంట్లో ఏ స్కేలార్ మల్టిపుల్గా ఉంది ప్రతి దాంట్లోంచి ఏని కామన్ తీస్తే కనుక ఏ ఇంటూ ఏమొస్తుంది ఏ1 కామా ఏ2 కామా అప్ టు సో ఆన్ ఏఎన్. సెకండ్ ఆర్డర్ ఎన్ టపుల్లో ప్రతి దాంట్లో ఏ మల్టిపుల్గా ఉంది ఏ స్కేలార్ బయటకు వస్తే కనుక బి1 కామా బి2 కామా అప్ టు సో ఆన్ బిఎన్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్డర్ టైడ్ ఏ1 ఏ2 అప్ టు సో ఆన్ ఏఎన్ అంటే కనుక ఆల్ఫా వెక్టార్కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ప్లస్ ఏ ఇంటూ బి1 కామా బి2 కామా అప్ టు సో ఆన్ బిఎన్ ఆర్డర్డ్ ఎన్ టపుల్ అంటే కనుక బీటా వెక్టార్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా వస్తుంది. అంటే ఏ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా చేస్తే కనుక దీనికి ఈక్వల్ అవుతుంది ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటాకి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ ఇంకో కండిషన్ ఏమైనా ప్రూవ్ చేయాలి ఏబి ఆఫ్ ఆల్ఫా చేసిన ఏ ఆఫ్ బి ఆల్ఫా చేసిన రెండు ఒకటే ప్రూవ్ చేయాలి కాబట్టి నెక్స్ట్ ఏ కామా బి అనేటువంటి స్కేలార్స్ తీసుకోవాలి ఆల్ఫా అనేటువంటి వెక్టార్ తీసుకుంటే కనుక ఇక్కడ ఆల్ఫా బిలాంగ్స్ టు విఎన్ తీసుకుంటే కనుక ఏబి ఆఫ్ దేన్ని కన్సిడర్ చేయాలి ఆల్ఫాని కన్సిడర్ చేయాలి. ఏబి అనేది స్కేలార్ కాబట్టి
ఏబి ఆఫ్ ఆల్ఫా అంటే కనుక ఆర్డర్డ్ ఎన్ టపుల్ వెక్టార్. ఆర్డర్డ్ ఎన్ టపుల్ వెక్టార్ ఏ ఆల్ఫాలు ఏమున్నాయి A1 A2 అప్ టు సో ఆన్ AN వస్తుంది. ఏబి మొత్తం స్కేలర్ కాబట్టి లోపలికి వెళ్ళిపోతే కనుక మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది, లేదా ఒకదాన్ని మాత్రమే మల్టిప్లై చేస్తే కనుక ఏ ఆఫ్ బి మాత్రమే లోపలికి పంపించేసి ఏమొస్తుంది బి ఇంటూ A1 బి ఇంటూ A2 అప్ టు సో ఆన్ బి ఇంటూ AN వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ BA1 BA2 అప్ టు సో ఆన్ BAN అంటే కనుక బి ఇంటూ ఏ రాసుకోవచ్చు A1 A2 అప్ టు సో ఆన్ AN అంటే కనుక ఆల్ఫా వెక్టార్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి A ఇంటూ బి ఆల్ఫా అవుతుంది. కాబట్టి AB ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు A ఆఫ్ బి ఆల్ఫాకి ఈక్వల్ అవుతుంది. ఇది 9th కండిషన్ అవుతుంది. నెక్స్ట్ 10th కండిషన్ చూస్తే కనుక మనం ఆల్ఫా అనేటువంటి వెక్టార్ తీసుకోవాలి, అనేటువంటి స్కేలార్ తీసుకుంటే కనుక ఏం కావాలి ఆ 1 ఇంటూ ఆల్ఫా చేసినా ఆల్ఫా ఇంటూ 1 చేసినా ఆల్ఫాకి ఈక్వల్ అవుతుందని ప్రూవ్ చేయాలి. కాబట్టి 1 ఇంటూ ఆల్ఫా చేస్తే కనుక 1 ఇంటూ ఆల్ఫా అంటే కనుక ఆర్డర్డ్ ఎన్ టపుల్ వెక్టార్ కాబట్టి A1 A2 అప్ టు సో ఆన్ ఏమొస్తుంది AN వస్తుంది. 1 లోపలికి వెళ్ళిపోతే కనుక ప్రధాన్ని మల్టిప్లై చేస్తుంది. 1A1 1 ఇంటూ A2 అప్ టు సో ఆన్ 1 ఇంటూ AN వస్తుంది. 1 తోటి దేన్ని మల్టిప్లై చేసినా వాల్యూ చేంజ్ కాదు కాబట్టి 1 ఇంటూ A1 A2 1 ఇంటూ A2 A2 అప్ టు సో ఆన్ 1 ఇంటూ AN అంటే AN వస్తుంది. ఇక్కడ A1 A2 అప్ టు సో ఆన్ AN అంటే కనుక ఆల్ఫా అవుతుంది. ఇక్కడ 1 ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా అవుతుంది. ఈసారి ఇదే విధంగా ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్ ఆల్ఫా ఇంటూ 1 చేసినా సరే వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది ఆల్ఫాకి ఈక్వల్ అవుతుంది. కాబట్టి దేర్ ఫోర్ 1 ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ 1 ఈక్వల్ టు ఆల్ఫా అవుతుంది. ఓకేనా, మొత్తం 10 కండిషన్స్ ప్రూవ్ చేసామా. ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు VN తీసుకుంటే కనుక ఆల్ఫా ప్లస్ బీటా అనేది VNలో ఉంటుంది. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ ప్రూవ్ చేసాం. సెకండ్ కండిషన్. థర్డ్ వన్ ఐడెంటిటీ ప్రాపర్టీ ప్రూవ్ చేసాం. ఫోర్త్ వన్ ఇన్వర్స్ ప్రాపర్టీ ప్రూవ్ చేసాం. ఫిఫ్త్ కండిషన్ నెక్స్ట్ కాంపిటేటివ్ ప్రాపర్టీ ప్రూవ్ చేసాం. సిక్స్త్ వన్లో మనకి ఆల్ఫా ఏ అనేది స్కేలారు, ఆల్ఫా అనేది వెక్టార్ తీసుకుంటే కనుక ఏ ఆల్ఫా అనేది VNలో ఉంటుంది. నెక్స్ట్ ఏబి ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ ఆఫ్ బి ఆల్ఫా ఉంది. నెక్స్ట్ ఏ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా అవుతుంది. ఏ ప్లస్ బి ఆఫ్ ఆల్ఫా చేస్తే ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫాకి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ 1 ఇంటూ ఆల్ఫా చేసిన ఆల్ఫా ఇంటూ 1 చేసిన ఆల్ఫా అంటే 10 కండిషన్స్ అన్ని ప్రూవ్ చేస్తున్నాయి. కాబట్టి దేర్ ఫోర్ VN సాటిస్ఫైస్ VN అనేది ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుంది VN సాటిస్ఫైస్ ఆల్ కండిషన్స్ ఆఫ్ వెక్టార్ స్పేస్. వెక్టార్ స్పేస్లో ఎన్ని కండిషన్స్ ఉన్నాయో ఎన్ని VN సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఇక్కడ VN అనేది ఏమవుతుంది వెక్టార్ స్పేస్ అవుతుంది. ఇక్కడ దేర్ ఫోర్ VN ఈజ్ ఏమవుతుంది వెక్టార్ స్పేస్. ఏ రియల్ నెంబర్స్ మీద అవుతుంది F కాబట్టి VN ఈజ్ ఏ వెక్టార్ స్పేస్ ఆఫ్ F అవుతుంది లేదా ఓవర్ F అవుతుంది. కాబట్టి F అనేటువంటి ఫీల్డ్ మీద VN అనేది ఏమవుతుంది వెక్టార్ స్పేస్ అవుతుంది.